నాతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు బండి సంజయ్ అన్న వాళ్ళ దోస్తు బేతి మహేందర్ రెడ్డి అన్న నాతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. సెకండ్ ఇంటర్వ్యూ ఇది. ఫస్ట్ ఇంటర్వ్యూ లక్షల మంది జనం చూసిరు. బండి సాయి భగీరథ్ గురించి మీరు చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో జనాలకు బాగా అర్థమైంది. భగీరథ్ ఇలాంటోడా, భగీరథ్ ఇట్లా చేస్తాడా, బండి సంజయ్ నిజంగానే కొడుకుని కాపాడిండా, భగీరథ్ ఏం చేస్తుండో బండి సంజయ్కి నిజంగానే తెలియదా, ఇవన్నీ అంశాలు మీరు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ పైన కుట్ర చేస్తా ఉన్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ అనుచరుడు అరెస్ట్ అయిండు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి రామకృష్ణ అనుకుంటా ఆయన పేరు, జయరామకృష్ణ. ఆయన ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు కట్టాడు. ఈటల ఏడిపే బీజేపీకి శాపం, ఈటల వల్ల భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ అవుతున్నది, ఒక బీసీ బిడ్డ ధర్మపురి అరవింద్ ఎదుగుతుంటే ఈటల ఓర్చుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆ ఫ్లెక్సీలో బ్యానర్లలో ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మీరు బండి సంజయ్తో క్రియాశీలక పాత్ర పోషించారు. బండి సంజయ్ పక్కనే ఉంటారు, చాలా ప్రెస్ మీట్లలో ఆయన పక్కనే నిల్చుంటారు, పక్కనే కూర్చుంటారు. సో ఆయనకు మంచి దోస్తు లెక్క ఉన్నారు మీరు, ఒక తమ్ముడు లెక్కనో అన్న లెక్కనో ఆయన వెంటనే మీరు ఉన్నారు. తర్వాత బండి సంజయ్ కూడా మిమ్మల్ని మోసం చేసిండు, ఇబ్బంది పెట్టిండు అని చెప్పి రకరకాలుగా మీరు కూడా మీడియా ఛానల్లో చెప్పారు, మన ఛానల్లో కూడా చెప్పినారు. బండి సంజయ్ వ్యక్తిత్వం అసలు ఎట్లుంటది? నిజంగానే బండి సంజయ్ ఈటల రాజేందర్ పైన ధర్మపురి అరవింద్ పైన కుట్ర చేసి ఉండొచ్చా? బండి సంజయ్ ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టించి ఉండొచ్చా? ఇప్పుడు బ్యానర్లు ఫ్లెక్సీలు బండి సంజయ్ వాళ్ళ అనుచరుడే ఆయన అని చెప్తున్నారు. మీరు చెప్పినట్టు శివరామకృష్ణ ఏదో ఆయన పేరు, ఆయన బండి సంజయ్ అనుచరుడే. తర్వాత ఆయనను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ కూడా చేశారు. అసలు ఈ బ్యానర్ల ఫ్లెక్సీల వెనుక రీజన్ ఏంది? ఇంకోటి, ఈటల రాజేందర్కి బండి సంజయ్కి నిజంగానే ఏదైనా పంచాయతీ అవుతుందా? ఈటల రాజేందర్కి పదవులు రాకుండా చేస్తున్నది బండి సంజయేనా? బండి సంజయ్ పాత్ర ఉందా? ధర్మపురి అరవింద్కి ఈటలకు నిజంగానే గొడవ ఉన్నదా? నిజంగానే వాళ్ళని పంచాయతీ పెట్టుకుంటురా వాళ్ళు? ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని తొలగిస్తారనేది ఒక పెద్ద చర్చ నడుస్తుందన్న తెలంగాణలో ప్రస్తుతం. నిజంగానే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి తీసేస్తే తెలంగాణలో ఎవరికి ఇస్తారు? మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పోవద్దనేటటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నాడా? పదవి కాపాడుకుందామనే ఆలోచనలో ఏమైనా ఉన్నాడా? అసలు బీజేపీలో బండి సంజయ్ తప్ప వేరే ఆప్షన్ లేదా? ఇప్పుడు తెలంగాణలోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన సీఎం క్యాండిడేట్ బండి సంజయ్ అయినా? అసలు ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో? ఈ బ్యానర్ వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది? సంజయ్ అన్న నిజంగానే కుట్రలు చేస్తాడా? చేసేటటువంటి అట్లా ఆ మైండ్ సెట్ సంజయ్ అన్నకు ఉంటుందా? ఎందుకంటే బయట జనాలలో బండి సంజయ్ అన్న చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, అగ్రెసివ్ లీడర్, నీతిగా నిజాయితీ ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటారు, మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. సంజయ్ అన్న నిజంగానే ఈటల పైన కుట్రలు చేస్తున్నాడా? ఇది నిజమా, వాస్తవమా? అరవింద్కి సంజయ్ అన్నకి నిజంగా వాడతలేదా? అరవింద్కి ఈటల రాజేందర్కి నిజంగా వాడతలేదా? అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? ఒకటేనా, ఫస్ట్ ఏంటంటే ఈ దీని గురించి మాట్లాడక ముందు ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి. ఆయనకు వ్యక్తిత్వం ఎట్లుంటదంటే, బండి సంజయ్ అన్నది ఎస్, ఆయన బండి సంజయ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఎట్లుంటదంటే నేను అనేవాడు ఆ కోణంలో ఉంటది ఆయన. ఎందుకంటే ఆయన ఒక్కడికే పేరు రావాలి పార్టీలో, ఆయన ఒక్కడే నేను చేయబట్టే పార్టీ నడుతుంది, నేను లేకుంటే పార్టీ లేదు అని కోణంలో అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ ఎవరికి పేరు రావద్దు, నాకు ఒక్కరికే పేరు రావాలని ఆలోచన ఏ విధంగా అయితే ఉంటుందో ఇంట్లో కూడా ఏంటంటే ఇవాళ మీరు ఇప్పుడు మొన్న మీరు అన్న ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఫ్లెక్సీ విషయంలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవాళ ఈటల రాజేందర్ గారు మేజర్ కమిటీ అయిన ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ. ధర్మపురి అరవింద్ గారు మేజర్ కమిటీకి సంబంధించిన బీసీ బిడ్డ. ఇవాళ ఈయన కూడా మున్నూరు కాపు సంబంధించిన బీసీ బిడ్డ అవును అనుకుందాం. అనుకుంటే ఇవాళ ఈయన పోటీ ఎవరైతారు? ఇద్దరు బీసీ బిడ్డలు అవుతారు. ఎవరు? ధర్మపురి అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు. ఇద్దరు బీసీ బిడ్డలను ఎదరగొట్టాలి. పోటీ అంటే ఏ విధంగా పోటీ? ఈయనకు ఏ విధంగా అంటే, ఇప్పుడు వాళ్ళ ఎంపీ గెలిచారు, ఈయన ఎంపీ గెలిచాడు, ముగ్గురు. ఇప్పుడు ఈయనకు ఏ పదవులు రావాలన్నా కానీ పార్టీల జాతీయ స్థాయిలో పదవులు కానీ లేకపోతే అధికారం రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవులు రావాలంటే కూడా పోటీకి ఎవరు వస్తారంటే వాళ్ళిద్దరు వస్తారు బీసీ కోణంలో, బీసీ ఈక్వేషన్. అవును. కాబట్టి వాళ్ళిద్దరు దగ్గర కొట్టాలని ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు సృష్టించాలి. ఎవరు సృష్టించాలి? ఈయన సృష్టిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు, మీరు గమనించండి. ఎక్కడ విభేదాలు? ఈటల రాజేందర్కి ధర్మపురి అరవింద్కి పంచాయతీ లేదు, అసలు పంచాయతీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. పంచాయతీ క్రియేట్ చేసేది ఈయన ఒక్కడే. ఎందుకంటే ఈయనకి ఏంటంటే నేనే ఉండాలి, నాకే పదవులు రావాలి, అన్ని నేనే అనుభవించాలి. ఏ రోజు పదవి లేకుండా ఈ రాష్ట్రంలో ఏ రోజు పదవి లేకుండా ఏకైక నాయకుడు ఈయన ఒక్కడే. గత చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా పదవి లేకుండా ఏ రోజు కూడా లేడు. అయితే పార్టీ పదవి కానీ లేకపోతే ఏదైనా కానీ మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 నుంచి చూద్దాం. 2019లో మీరు గమనించండి, పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. మాలాంటి అందరు కృషి వల్ల. మేమంటే నిద్ర వల్ల మానే దాదాపు మేము ఫుల్ టైం పనిచేయడం వల్ల మేము అందరు
మా అందరి కృషి వల్ల ఎంపీగా గెలవడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్ర, పాదయాత్రలు ఇవన్నీ మీరే అన్ని చెప్తాను. ఎంపీగా గెలవడం జరిగింది. ఎంపీగా గెలిచాక 2020 మార్చిలో రాష్ట్రపతి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాష్ట్రపతి అధ్యక్షులు చేపట్టాక కొద్ది రోజులకి కరోనా రావడం జరిగింది. కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టే క్రమంలో తర్వాత ప్రజా సంఘం యాత్ర చేయడం జరిగింది రాష్ట్రపతి అధ్యక్షుని హోదాలో. అవును. 2023 వరకు రాష్ట్రపతి అధ్యక్షుడు కొనసాగడం జరిగింది. ఆ 23 వరకు కూడా ఈయన హైలైట్ కావడానికి వాస్తవంగా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సహకరించింది. ఓకే. ఎందుకంటే మీరు గమనించండి, హిందీ పరీక్ష 10th క్లాస్ హిందీ పరీక్ష ఒకటి లీక్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణ రావడం జరిగింది. అవును. అసలు బుద్ధి జ్ఞానం సిగ్గుల ఉంటే ఏదైనా మ్యాథ్స్ పేపర్ అంటే నమ్ముతారు, సైన్స్ అంటే నమ్ముతారు, పెద్ద పేపర్. హిందీ పేపర్ వాస్తవం చెప్పాను, అన్ని పేపర్లు 35 మార్కులు రావాలి, దీనికి 80 మార్క్స్ వస్తేనే పాస్. అవును. హిందీ పేపర్ అసలు లీక్ అనేది ఉండదు. అది కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాట్లాడుకొని లీక్ ఇప్పించుకొని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు హిందీ ఫెయిలే గారు ఎవరు కూడా, హిందీ పేపర్ లీక్ అట. ఇది ఒకటి. అంటే గవర్నమెంట్ తన కొల్లుడే ఇవన్నీ. ఎందుకంటే పేరు రావాలి, జైలుకోవాలి. వీళ్ళకి ఏంటంటే బెయిల్ వచ్చేదాన్ని కూడా జైలుకోవాలని ఉంటది. జైలుకు పోతే లీడర్ అవుతా, జైలుకు పోతే జైలు కావాలని కూడా పోతాడు. ఎందుకంటే అవన్నీ కరీంనగర్లో ఎవరంటే చెప్తారు ఈ విషయం. ఇప్పుడు ఆయన ఆఫీస్ అద్దాలు అంటే తలుపు, అది కూడా చెప్తా. అప్పుడు ఉన్నారా మీరు? నేనున్నా, అది కూడా చెప్తా. అప్పటికే నాకు 2020లో కార్పొరేట్ టికెట్ విషయంలో ఇద్దరి మధ్యలో నన్ను పోటీ చేయదని చెప్పేసి విరుద్ధంగా చేశాను. బీఫామ్ రాష్ట్ర కూడా మా ఇద్దరు పోటీ చేయకని చెప్పేసి అన్నాడు. నేను నా డివిజన్ జనరల్ అయింది కాబట్టి నేను పోటీ చేయాలి కాబట్టి నేను ఒక నగరపాలక అధ్యక్ష హోదాలో పోటీ చేయకుండా రకరకాల మాట్లాడుకుంటున్నారంటే పోటీ చేశాను. కానీ సహకరించలేదు, పోటీ చేసి కూడా ఎలాంటి సహకరించలేదు. కాబట్టి నేను ఇండివిజువల్ పోటీ జరిగింది, గవర్నమెంట్ ఓట్లు రావడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి నన్ను కొద్దిగా పక్క దొరకడం జరిగింది. దూరం పెట్టేసాడు. 20లో నేను కార్పొరేట్ పోటీ చేసేందుకు, అద్దంటే పోటీ చేసేందుకు అప్పటి దూరం పెట్టేసాడు. అప్పటి వరకు నడుతున్నది వ్యవస్థ. అంటే మీరు ఎదుగుతా రాజకీయంగా, ఆయన రాజకీయాలు ఇవ్వలేదు కదా, ఆయన కూడా ఉండాలి. ఎమ్మెల్యే 2014లో ఆయనే పోటీ చేసిండు, 18 ఆయనే పోటీ చేసిండు, 23లో ఆయనే పోటీ చేసిండు, ఎంపీగా 19లో ఆయనే పోటీ చేసి గెలవడం జరిగింది, 24లో ఎంపీ పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. అవునా? అంటే ఇక్కడ సెకండ్ క్యాడర్ అనేది లేకుండా మీరు గమనించండి. సెకండ్ క్యాడర్ ఎందుకు లేకుండా చేశారంటే ఇవాళ మున్సిపల్ లో 2020లో మనకు 13 సీట్లు అవడం జరిగింది. 13 మంది కార్పొరేట్ గెలవడం జరిగింది. ఈ 13 కార్పొరేట్లలో కానీ ఒక 4 పోస్టులు క్రియేట్ చేయొచ్చు. 4 లీడరు, ఉప 4 లీడరు, విప్, ఒక సెక్రటరీ, ఇట్లా 4 కార్యదర్శి 4 పోస్టులు క్రియేట్ చేయొచ్చు. అసలు 5 సంవత్సరాలు కూడా ఎలాంటి పదవి ఇవ్వలేదు. 4 లీడర్ పదవి ఇవ్వలేదు కన్నడలా. గమనించండి వాళ్ళ. అంటే 4 లీడర్ ఇస్తే ఆ వ్యక్తి లీడర్ అవుతాడు అని చెప్పేసి ఇయ్యలేదు. అట్లా ఒక 5 వ్యక్తులు భారతీయ జనతా పార్టీ గెలిచి 5 వ్యక్తులు వేరే పార్టీకి పోవడం జరిగింది. 8 మంది అయ్యారు. మళ్ళీ తర్వాత ఈయనకు మంత్రి పరంగా మళ్ళీ కొంతమంది మళ్ళీ రావడం జరిగింది. అంటే రాష్ట్రపతి అధ్యక్షుడు అయినాక మళ్ళీ కొంతమంది రావడం జరిగింది. ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో పార్టీ నడిపే సిస్టమ్ ఇది కాదు. వాస్తవంగా పార్టీని అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరిని గౌరవించాలి, ప్రతి కార్యకర్త గౌరవించాలి. ప్రతి కార్యకర్తకు సమస్యతో అయితే ఆ సమస్యను తీర్చాలి కంపల్సరీ. ఎంత కష్టంతో వస్తారు వాళ్ళు, ఎన్నో ఇబ్బందితో వస్తారు, లైట్ తీసుకోవద్దు. ప్రతి కార్యకర్త చిన్న విషయం కానీ దాన్ని సిరే తీసుకొని పనిచేసి పెట్టాలి. పార్టీకి పట్టుకొమ్మలే కార్యకర్తలు, పార్టీకి పట్టుకోమని కార్యకర్తలు లేదు, పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాయిలో దేశంలో ఉంది అంటే కార్యకర్తలే ఫైనల్ దానికి, నాయకులు కాదు. నాయకులు అనేది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రతి గడప వ్యక్తి కార్యకర్తనే ఇవాళ. అందుకే నేను ఏమన్నా అంటే అటు ఇయ్యలేదు. అయితే అప్పుడు ఏది మనం ఎక్కడికైనా సబ్జెక్ట్ అరెస్ట్, అప్పుడు త్రిపుల్ విషయంలో అరెస్ట్ అయింది. వాస్తవంగా ఏంటంటే బయట కరోనా లాక్డౌన్ నియమాలు ఉన్నాయని చెప్పేసి బయట రోడ్డు మీద చేద్దాం చెప్పడం జరిగింది. పార్లమెంట్ కార్యాలయంలో కరీంనగర్ జ్యోతినగర్లో పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ కార్యాలయం లోపల దీక్ష చేస్తున్నాడు. తప్పే లోపల చేసుకుంటే లోపల ఏదైనా చేసుకోవచ్చు. ఆ రోజు మళ్ళీ 9:30 వరకు కూడా అరెస్ట్ చేయాలని లేదు. నైట్ అంటే 10 o'clock నైట్ 10 తర్వాత ఫైనాన్షియల్ ఏమైతే ఆదేశాలు వచ్చాయో తెలియదు. ఇక అప్పుడు పలగొట్టి ఊసలు వలగొట్టి తీసుకుపోయి పరిస్థితి. కొట్టిరట కదా పోలీసు, ఎవరు కొట్టిరని కూడా. పోలీసులు కొట్టలేదండి. ఇప్పుడు తోపులాటలో గాలైతే కామన్ అది. తోపులాటలు మా అరెస్ట్ చేసే క్రమంలో కూడా జరుగుతాయి. కొట్టడం అని ఎక్కడ ఇవ్వలేవు. వాస్తవంగా పోలీసు, తెలంగాణ పోలీసు కొట్టరు. ఎప్పుడు కొడతారు? హీరోయిన్ నేరం చేస్తే
కొడతారు. ఇప్పుడు నా మీద దాదాపు 30 దరఖాస్తులు ఇప్పడం జరిగింది, 8 కేసులు పెట్టడం జరిగింది. మరి నేను పోలీసులు కొట్టలేదు కానీ నేను తీసుకుపోయి నన్ను మానవ హక్కుల కమిషన్ ముందు అరెస్ట్ చేసి పట్టుకుపోయి ఆ రోజైతే ఒక వార్త వచ్చింది కదా, బండి సంజయ్ గారిని ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినట్టు లేకపోతే ఇట్లా ఇట్లా పట్టుకున్నట్టు ఆయన అరిచినటువంటి అది కూడా మనం విన్నాం. ఈ సినిమాలలో ఆస్కార్ అవార్డు ఇస్తారు కదా, హైలైట్ చేసుకోండి. నేను చెప్పాను సినిమా రాజకీయంలో ఆస్కార్ అవార్డు ఇస్తే ఇదకి వస్తుంది, దేశం ఎవరికి రాదు. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు గౌరవిస్తారు, నాయకులను గౌరవిస్తారు, ప్రతి కార్యకర్త గౌరవిస్తారు. ఎప్పుడు కొడతారంటే వాళ్ళకి అందరు పోలీసులు మంచి వాళ్ళే అంటలేదు నేను, అందులో చెడ్డాలు ఉన్నారు, అందులో కొంత క్రియల్ మెంటాలిటీ ఉన్న ఉంటారు, నేను కాదట్లేదు నేను. కానీ అందరు పోలీసులు రాజకీయ నాయకులు ఆ రోజు వార్త వచ్చిందా లేదా, ఆ రోజు వార్త వచ్చిండొచ్చు కానీ కొట్టలేదు. అది కూడా ఫేక్ న్యూస్. ఎందుకంటే పబ్లిసిటీ కావాలంటే ఏం చేయాలి, కొట్టలే అని చెప్పుకోవాలి. పబ్లిసిటీ లీడరు అదేవిధంగా సోషల్ మీడియా లీడర్ అయినా. సోషల్ మీడియా ఇవాళ ఈ దేశంలో సోషల్ మీడియాకు పబ్లిసిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టే లీడర్లలో మొదటి స్థానంలో ఈయనే ఉంటాడు, ఎవరు ఉంటారు గుర్తుపెట్టుకొని. పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు పెడతాడు. నేనేమంటా అది కాదు కావాల్సింది. నేనేమంటా అంటే ఇవాళ ఈటల రాజేందర్ గారికి దానికి 600 పంచాయతీ పెట్టింది ఈయన అని చెప్పేసి ప్రపంచం మొత్తం తెలిసింది. వాస్తవం కాదు. జయరామకృష్ణ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడే అది బయటపడ్డది. జయరామకృష్ణ పేరు రాకుండా మీరు అన్నట్టు ఏదో వేరే వేరేగా పోతుండే. జయరామకృష్ణ అనే వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని హోదాలో బండి సంజయ్ కుమార్ ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఆయన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2021 లో 2021 లో జాయిన్ కావడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ జాయిన్ అయిన కాంచాలు కూడా ఆయన కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఈయనకు దగ్గర అయిపోయింది అనుకున్నాం. ఎందుకంటే జయరామకృష్ణ పట్టలేదు ఉంది అలా. ఓకే అదే తర్వాత విషయం, క్యాస్ట్ అనే తర్వాత విషయం. దగ్గర బీసీ ఆయన. అది విషయం ఏంటంటే ఇవాళ పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఆయన ఇల్లు ఉండొచ్చు, కాదర్లే నేను. కానీ వాసం గారు కరీంనగర్ లో జరిగే ప్రతి ఏది ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి, హిందూ ఏకయాత్ర ఈయన బండి సంజయ్ కుమార్ నిర్వహించే కార్యక్రమాలు ఏవైతే హిందూ ఏకయాత్ర కానీ లేకపోతే దుర్గా నవరాత్రులు ఏవైతే ఉంటాయో అని ఈవెంట్ ఆర్గనైజర్ జయరామకృష్ణ. ఆయననే దానికి ఖర్చు తీసుకొని చేస్తాడు, ఎట్లా చేస్తాడు తెలియదు కానీ ఆయననే ఆర్గనైజ్ చేస్తాడు. జయరామకృష్ణ ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వచ్చినటువంటి వ్యక్తి, బండి సంజయ్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి అన్ని ఎక్విప్మెంట్స్ ఆయనే ఇస్తాడు. ఫ్యాక్ట్ అది. ఎందుకంటే అది జగమైన సత్యం. అది నేను ఏమంటా అంటే ఇవాళ ఈటల రాజేందర్ గారి మధ్యలో అరవింద్ గారి మధ్యలో పంచాయతీ ఎందుకు సృష్టించాలంటే వాళ్ళిద్దరు గారు కొడితే నేనే ఉంటా అని చెప్పేసి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో పంచాయతీ ఉందని చెప్పేసి కేంద్రం అనుకోవాలి. ఎవరికి ఇస్తారా ఎవరికి మంత్రి పై ఇస్తే ఇంకోళ్ళు అలుగుతారని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయాలి. ఈ క్రియేట్ చేయడానికి ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టారు. ఎందుకంటే ఇద్దరు పంచాయతీ పెడితే ఇద్దరు వాళ్ళ కేంద్రం ఏమనుకోవాలి, ఇద్దరు మళ్ళీ ఎవరికి ఇస్తారు బాధపడతారని చెప్పేసి మళ్ళీ ఈయనకే ఉంచాలి. ఆ ఆలోచనతోని వాళ్ళ ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టారు. కానీ ఇద్దరి మధ్య పంచాయతీ లేదు వాస్తవంగా. ఎందుకంటే పంచాయతీ లేదనే విషయం అరవింద్ గారు చెప్పడం జరిగింది, పంచాయతీ రాజేందర్ గారు చెప్పడం జరిగింది. వాస్తవం కాదా? నేను ఏమంటానా ఇవాళ జయరామకృష్ణకు నిజంగానే పోలీసు అధికారులు మంచోళ్ళు అయితే లైట్ డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పండి. ఆయనకు జయరామకృష్ణకు లైట్ డిటెక్టర్ పరీక్షలు చేస్తే అసలు దోషి బయటపడతాడు కదా, ఆయనతో ఎవరు చేసినా బయటపడతాడు కదా. బండి సంజయ్ ఆదేశాలతోటే జయరామకృష్ణ ప్రజలంతా మాట్లాడుకుంటారు, తెలంగాణ ఉన్న కార్యకర్తలు మాట్లాడుకుంటారు, బీజేపీ నాయకులు మాట్లాడుకుంటారు, ప్రజలు మాట్లాడుకుంటారు. అది ఎందుకంటే ఆ అవకాశం ఒక్కడికే ఉంది కదా, అవకాశం ఎవరికి లేదు. ఇంకా దీంట్లో ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఇంత అక్కస్ ఎందుకు అనే మాట ఒక పదం ఉంది ఆ బ్యానర్ లో. ఈటల రాజేందర్ బీసీఏ కదా. నేను ఏమంటానా వాస్తవంగా ఎవరు ఈయనకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎవరు సజెషన్ ఇస్తారో తెలియదు కానీ మొత్తం టోటల్ గా ఈయన సొంత ఆలోచన లేకపోతే ఈయనకు వెనుక ఉండే వ్యక్తుల ఆలోచన తెలియదు కానీ రాంగ్ డైరెక్షన్ తెలియదు కానీ మొత్తంగా అయితే ఆయన ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే లెక్క కత్తాయి ఓసీ కాబట్టి. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏం చేయరు అనుకుంటే ఏవో లెక్క కత్తాయి. కానీ ఇవాళ ఈయన బీసీ, వాళ్ళిద్దరు బీసీ, అరవింద్ గారు బీసీ, ఈటల గారు బీసీ. మరి బీసీ బిడ్డ అంటే వాళ్ళు బీసీ బిడ్డ కాదా? బీసీ బిడ్డ ఎదుగుతున్నప్పుడు వాళ్ళ బీసీలే కదా అక్కడ ఉన్నది కూడా. పాయింట్ దీంట్లో ధర్మపురి అరవింద్ గనక ఒకవేళ ఈటల పైన కోపం ఉంటే అరవింద్ కి సంబంధించినటువంటి మనిషి బ్యానర్ పెట్టాలి కానీ ఎగ్జాక్ట్లీ బండి సంజయ్ మనిషి ఎందుకు పెడతారు క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇవాళ అరవింద్ గారి పేరు పోస్టల్ రాసినప్పుడు అర్థం చేసుకోవాలి ఇది 100% ఎవరు చేయించారు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏం చేసి ఉంటే ఆయన పేరు కూడా ఉండద్దు కదా, ఆ ఫ్లెక్స్ లో ఉండద్దు కదా, ఆ ఫ్లెక్స్ ఆయన పేరు కూడా ఉంది. గమనించండి. నాకు ఇంకో పాయింట్ చెప్పండి, ఈటల రాజేందర్ కి పదవులు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు?
కేవలం అందరూ తెలుసు, తెలంగాణ ప్రధానికానికి తెలుసు. కేవలం ఈటల రాజేందర్ గారికి అప్పుడు రాష్ట్రపతి అధ్యక్ష బాధ్యత కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి రాకుండా ఉంటే అడ్డుకునే రాష్ట్రంలో ఏకైక వ్యక్తి శ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్ గారే అడ్డుకుంటున్నాడు. అది అంటే ఫ్యాక్ట్, అది నిజమే. అది ఎందుకంటే ఒక బీసీ బిడ్డ పదవి చేస్తే ఎవరికి వస్తాయి, మళ్ళీ ఇంకో బీసీ బిడ్డకి వస్తాయి కదా, అవునా కదా? లేకపోతే మనకు రాలేదనుకో, మనకే రాలేదనుకో, వాళ్ళు కూడా రావద్దని కోరుకుంటాడు. ఇది నాకు రాంది ఏదైనా సరే ఇంకొకరికి రావద్దని కోరుకుంటాడు. ఈటల రాజేందర్ చాలా సీనియర్ లీడర్, ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. బీజేపీలో అయినా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా ఆయన మంత్రిగా పనిచేసిండు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే బండి సంజయ్ ఎందుకు అడ్డుకుంటాడు? అధ్యక్ష పదవి ఇస్తే బండి సంజయ్ ఎందుకు అడ్డుకుంటాడు? ఇప్పుడు భాష చెప్తాంట అనే ఇవాళ అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆయనను పాటకెళ్ళి వెళ్ళగొట్టిరా లేకపోతే బాధపడి వచ్చిన తర్వాత పక్క పెడదాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కండుగ అప్పుడు అంటేనే ఇవాళ ఆయన 100% భారతీయ జనతా పార్టీ పేరు మీదనే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ సింబల్ మీదనే మేడ్చల్ కానీ గుజరాత్ పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ జరిగింది. తొలిలో ఓడిపోవడం జరిగింది, సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా దాదాపు హైయెస్ట్ మేజర్ తో పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇన్నిసార్లు బీఫామ్ మీద పోటీ చేసిన కూడా ఆయన కొత్తగా వచ్చిండని చెప్పేసి లెఫ్ట్ అని చెప్పేసి చాలా బదనం చెప్పిస్తున్న వ్యక్తి ఈయననే. ఎందుకు చెప్పనా? ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా వాస్తవంగా సోషల్ మీడియా అనేది పిచ్చి ఉండాలి, లేదంటలేము, కానీ అతి పిచ్చి ఎక్కువైపోయింది ఇక్కడ సోషల్ మీడియా. ఇవాళ సోషల్ మీడియాలో మీరు గమనించండి, ఒక పోస్ట్ పెడితే వెంటనే అతనికి ఫోన్ పోతుంది. ఇవాళ తొలి వెలుగు చాలా నేను అక్కడ సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని ఇవాళ ప్రైవేట్ లో పెట్టించారు. నాకు ఇన్ఫర్మేషన్ మీకు కూడా రావాలి, ప్రైవేట్ లో పెట్టమని చెప్పేసి మీకు కూడా ఫోన్ రావాలి, వస్తాయి. ఎందుకంటే వస్తాయి, ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడకుండా ప్రైవేట్ లో పెట్టిస్తాడు ఆయన ఎక్కడ అంటే. అందుకే నేను అడుగుతాను, నేను గిరీష్ గారిని కూడా అడగడం జరిగింది, ఈ ఇంటర్వ్యూ మొత్తం చూపెడతా అంటే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్న. ఇది మన చిత్రగుప్త ఛానల్లో. నేను ఏమంటే ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా న్యూస్ రావద్దు, వ్యతిరేకంగా వార్త రావద్దు, మొత్తం నాకు అనుకూలంగానే ఉండాలి, కార్యకర్తలు నాకు అనుకూలంగా ఉండాలి. వ్యతిరేకంగా ఉంటే ఆ కార్యకర్తకు అంటే వ్యతిరేకంగా ఉంటే ఈయనకు వ్యతిరేకం కాదు, కొద్దిగా ఆయన సొంత పనులు ఎక్కువ రాలేదనుకో వస్తలేడు అని చెప్పేసి పక్క పెట్టేస్తారు. అది ఇప్పుడు పార్టీ అయినప్పుడు పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు చేస్తారు, ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ పని చేస్తారు, ఇది ఇంపార్టెంట్. కానీ పొద్దున్న సాయంత్రం పార్టీ పని చేస్తారు, అట్లా ఉంటారు ఎవరైనా? ఒక్కటండి. మరి కుటుంబం ఎట్లా గడవాలి, ఫ్యామిలీ ఎట్లా గడవాలి, అవునా కదా? సొంత పని చేసుకుంటే పార్టీకి సమయిస్తారు ఎవరైనా కానీ అట్లా కూడా చేయద్దు, ఎప్పుడు ఎంబడ ఉండాలని కోరుకుంటాడు. ఇంకోటి జైలుకోవాలంటాడు, కార్యకర్తలు జైలుకోవాలంటాడు. కార్యకర్తలు ఎందుకు జైలుకోవాలి? తప్పుడు ఎందుకు? అసలు బయటికి తీసుకొచ్చేది వాళ్ళు జైలు, బయటకి ఎక్కడ తీసుకొచ్చేది, కేసులు ఉండాలి, కేసులు ఉంటే పడిచేస్తాడు ఇక్కడనే. కేసులు వాస్తవంగా ఏంటంటే మీరు గమనించండి, వేరే పార్టీ దాంట్లో కేసు కాకుండా ఆలోచిస్తారు నాయకులు, కార్యకర్తలు కాపకుండా వేరే పార్టీలో కేసు కాకుండా పోలీసులను ఒత్తిడి చేస్తారు. ఇక్కడ కేసు అవుతుంది నా మీద కాన్ఫిడెంట్ ఇచ్చారంటే, కానీ ఏమైతే కేసు అయితే జువెల్ లీడర్ అవుతాయి అట్లా వాళ్ళను అంటే ఓ రకంగా అది చేసి మభ్య పెట్టే మాటలు లాక్ అయిపోతారు. అట్లా ఈ రకంగా రాజకీయం చేస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి బండి సంజయ్ కుమారా, లేకపోతే ఈటల రాజేందర, ధర్మపురి అరవింద, రఘునందన్ రావు, డికే అరుణన, ఇప్పుడు రామచంద్రరావు గారా, లేకపోతే కిషన్ రెడ్డి గారా, ఎవరు? ఇప్పుడు ఒకటండి, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం రావాలంటే ఫస్ట్ బండి సంజయ్ కుమార్ గారి ప్రాధాన్యత తగ్గియాలి. అనే ప్రాధాన్యత తగ్గిస్తే 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 80 సీట్లకు పైగా గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఈయనకు ప్రాధాన్యత పార్టీలో ఉన్నంత సేపు, ఈయన హవా పార్టీలు నడిచినంత సేపు ఈ తెలంగాణలో ఉన్న అన్ని అసెంబ్లీ కేంద్రాలు ఎలిపెడతాడు, అందరూ డిస్టర్బ్ చేస్తాడు, న్యూసెన్స్ చేస్తారు, టికెట్లు రాని అన్ని రకరకాల చేస్తారు. కాబట్టి ఈయన చేతిలో పార్టీ ఇంకా నడిచిందని చెప్పి ఇప్పుడు వాస్తవంగా తెలంగాణలో నడుస్తుంది భారతీయ జనతా పార్టీ మీరందరూ అనుకుంటున్నారు. నేను తెలంగాణ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ, బండి జనతా పార్టీ నడుస్తుంది. బండి జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అధ్యక్షుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకోరు. ఇవాళ రాష్ట్రపతి అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా మంచి వ్యక్తి, ఆయన కూడా ఈయన విషయంలో వెనుకడేసిన పరిస్థితి. ఇవాళ ఆయన ఒక్కడే కాదు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, చాలా మంది ఉన్నారు. ఇవాళ నడితే ఇవాళ ఆ స్థాయిలో ఉంటే సంఘం ఆర్ఎస్ఎస్ కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ నడుతూ ఉంటే కొడుకు విషయంలో కానీ ఏదైనా కానీ ఇవాళ ఒక లెటర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది. అంటే ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఈయన తీసుకొచ్చిండు కదా. వాళ్ళ సంఘానికి సంబంధం ఉన్న వ్యక్తి ఈయన ఒక్కడే కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు. అందుకనే సంఘ పెద్దలు కూడా బాగా కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా కానీ పార్టీలు అందరినీ సమానంగా చూడమంటున్నారు. సంఘ పెద్దలు ఒక్కరిని ఓన్ చేసుకోవద్దని చెప్తున్నాను నేను, ఒక్కరిని ఓన్ చేసుకొని వ్యవస్థ. ఇప్పుడు నేను ఏమంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఒక వ్యక్తి నిర్మాణం చేస్తుంది, ఆ వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ఇవాళ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటది, దేశం బాగుండాలని కోరుకుంటది, హైందవ ధర్మం రక్షించబడాలని కోరుకుంటది.
అట్లాంటి ఇవాళ ఎంతో మంది వాళ్ళ ఈ సంఘ కార్యకర్తలుగా ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా చాలా మంది కూడా బాగా నిరుత్సాహపడి వాళ్ళ ఇళ్ళకి పరిమితం అయిపోయారు. వాళ్ళ ప్రాధాన్యత లేక ఆ పార్టీలో అనేక మంది నక్సలతో పోరాడిన వ్యక్తులు ఇవాళ ప్రాణాలు తెగించి పోరాడిన వ్యక్తుల వల్ల ఇళ్ళకి పరిమితం అయింది. ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు నితిన్ నబీన్ గారు వస్తున్నారు తెలంగాణకు, 4 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. ఇవన్నీ ఆలోచించాలి. వాళ్ళు ప్రతి కాన్షియస్లా ఇవాళ పాత లీడర్లతో మీటింగ్ పెట్టమని చెప్పండి. ఈ మీటింగ్ పెట్టే దాంట్లో వీళ్ళు ఎవరు ఉండద్దు, ఓన్లీ వాళ్ళతోనే పెట్టాలి. ఓన్లీ పాత వాళ్ళతో మీటింగ్ పెట్టాలి. నితిన్ నబీన్ గారు పెట్టాలి వాస్తవంగా. ఓకే, నేనేమన్నా ఇంకోటి ఇవాళ ఇప్పుడు మీరు అంటున్నారు ఈటలందర్ గారు, అరవింద్ గారు, వాస్తవంగా ఈటలందర్ గారు బాగా సాఫ్ట్ నేచర్ అండి, బాగా సాఫ్ట్ నేచర్. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేయడు కూడా. ఆయనకు తెలిసే సబ్జెక్ట్ మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమకారుడు. ముఖ్యంగా అంటే ఆత్మగౌరవం మీద ఆధారపడి ఒక రాజకీయాలు చేసే వ్యక్తి. ఆత్మగౌరవం ఇంపార్టెంట్ ఆయన. అట్లాంటి వ్యక్తిని కూడా ఇవాళ పార్టీలు నెగలకుండా వేస్తున్నారు. ఆయన ఆ పార్టీ పోతాడని ఈ పార్టీ పోతాడని చెప్పేసి రకరకాల వార్తలు రాయిస్తా ఉంటారు. ఏముందని పేడ్ ఆర్టికల్స్, ఇవన్నీ పేడ్ ఆర్టికల్స్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ కొత్త వాళ్ళకు ప్రాధాన్యత లేదా పార్టీలో? మీరు గమనించండి. వీళ్ళు కొన్ని రాష్ట్రాలలో కొత్త వచ్చే వాళ్ళకి ముఖ్యమంత్రులు అయ్యారా. పశ్చిమ బెంగాల్ చూసుకోండి, మంత పెద్ద శిష్యుడే ఇవాళ ముఖ్యమంత్రి అయింది. అక్కడ అస్సాం చూసుకోండి, ఇట్లా ఎక్కడ చూసుకున్నా కానీ కొత్త వాళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉండాలి. అంటే పాత వాళ్ళకే కాదు, మళ్ళీ కింది స్థాయిలో. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఈ రకంగా కొత్త అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ కింది స్థాయిలో అసలు కొత్త వాళ్ళకే పదవులు వస్తాయి, పాత వాళ్ళకి కూడా పదవులు కింది స్థాయిలో. ఇప్పుడు ఇంకో చర్చ, మీ బండి సంజయ్ బాగా దగ్గర మీరు కాబట్టి నేను చెప్తాను, దాదాపు ఒక 10 years వరకు ఉంటారా? 10 years వరకు ఉన్నారు కావచ్చు ఆయన దగ్గర. 10 years నేను ఇద్దరం కలిసి దాదాపు 20 years ప్రయాణం చేసిన, 18-20 years ప్రయాణం చేసిన. అంతేనా? 20 సంవత్సరాలు ఉన్నాడట అన్న. బండి సంజయ్ తో 20 సంవత్సరాలు కలిసి పని చేసినట్ట బేత్ మహేందర్ అన్న. అన్ననే మోసం చేసిండు బండి సంజయ్ అన్న. మోసం అంటే టికెట్ ఇవ్వకపోవడం, కార్పొరేటర్ గా పోటీ చేస్తా అంటే లేదు గట్లుండదు అని చెప్పి బీఫామ్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం జనసేన కేసు పెట్టించి నాకు కూడా మస్తు వచ్చినాయి ఫోన్లు, వాళ్ళు వీళ్ళు చేసి మీరు చేసిన వీడియో ప్రైవేట్ లో పెట్టండి, కొన్ని ఒక 2-3 వీడియోలు ఎరగొచ్చి. నేను ఏమంటానా, ప్రైవేట్ లో పెట్టిపిస్తాడు. నేనంతా ధైర్యం ఉన్న వాళ్ళే నాతో ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, ధైర్యం లేని వాళ్ళు రమ్మన్నారు నన్ను. రైట్, ఇంకో విషయం చెప్పండి. బండి సాయి భగీరథ్ కు సంబంధించినటువంటి ఇష్యూని బాగా హైలైట్ చేసింది ధర్మపురి అరవింద్. ఈటల రాజేందర్ అనేది బండి సంజయ్ వర్షన్ అట. బండి సంజయ్ అందుకే వాళ్ళ పైన కుట్ర చేసిండేది, బ్యానర్ వేయించింది అనేది బయట నడుస్తున్నటువంటి చర్చ. బహుశా ఆయన అట్లా చేయకపోవచ్చు. ఇన్ కేస్ చేసే అవకాశం ఉంటుందా? నిజంగా భగీరథ్ సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో భగీరథ్ కేసును బయట పెట్టిందే అరవింద్, ఈటల ఇట్లా కుట్ర చేసి ఏదో పడట్లేదు అనేది నిజంగా ఒక నడుస్తున్న చర్చ. ఇది వాస్తవమా? వాళ్ళు ఏమైనా ఉన్నారా? వాళ్ళకి సంబంధం ఉందా? జోక్ అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో మీరు ఒక విషయం గమనించండి. ఏదైతే ఇంతకుముందు ఫ్లెక్సీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు దగ్గర కొట్టాలని చెప్పి ఆలోచన. కానీ కొడుకు విషయం కూడా వాళ్ళిద్దరు కంటగట్టడం జరిగింది. వాళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. అసలు వీరికి ఎంతమంది పిల్లలు ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏ రోజు కూడా వీళ్ళ పిల్లలతో వాళ్ళకి అటాచ్మెంట్ కానీ, ఆ నాయకులకు రాజేందర్ గారు కానీ అరవింద్ గారికి పిల్లలతో అటాచ్మెంటే లేదు. సంజయ్ గారికి ఎంత పిల్లల విషయం కూడా తెలియదు. వాళ్ళకు వాళ్ళు ఏం చదువుతారు కూడా వాళ్ళు తెలియదు, వీళ్ళు ఏం చేస్తారు కూడా వాళ్ళు తెలియదు. కానీ వాళ్ళకి అంటగట్టడం జరిగింది. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. అరవింద్ గారికి ఏం అవసరం అండి? అని నిజామాబాద్ పార్లమెంటు నిజాం అని ఇప్పుడు మీరు గమనించి చాలాసార్లు కూడా చాలా మంది ఇంటర్వ్యూలో మీరు గమనించండి. నా నిజామాబాద్ పార్లమెంట్ లో నేను ఓటింగ్ శాతం పెంచుకుంటా, నేను చాలా మంది గెలిపించుకుంటానే మాట్లాడతారు ఆయన. అవునా కదా? ఏ రోజైనా నా కన్నా పార్లమెంట్ లో నేను చాలా మంది గెలిపించుకుంటా, నేను ఓటింగ్ శాతం మాట్లాడి ఎప్పుడన్నా ఏ రోజైనా మాట్లాడా? మీరు గమనించి ఈటల రాజేందర్ గారు ఇవాళ ఆయనకు 2 వ్యక్తులు పార్టీలో జరగడం జరిగింది. ఒకటి జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారిని ఉత్సాహం జైన్ గౌడ్ అని చెప్పి పార్టీలో. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ మన వేమగౌడ నుంచి తుల ఉమ్మ గారు మాజీ మున్సిపల్ జడ్పీ చైర్మన్, ఆ కూడా చైర్మన్, వాళ్ళిద్దరు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే హామీ ఇస్తారా లేకపోతే లేదు, వాళ్ళిద్దరు కూడా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసారు ఇద్దరు కూడా. ఇవాళ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఒక డమ్మీ వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. 5,000 ఓట్లు రాలేదు, రాకుండా చేశారు. ఈయననే ఇంకోటి చేస్తా. ఇప్పుడు రాజేందర్ మనుషులకు కూడా టికెట్ రానియలేదు, ఎమ్మెల్యే టికెట్ రానియలేదు. తులమ్మ గారు కూడా టికెట్, తులమ్మ గారు అయితే పేరు లిస్ట్ వచ్చింది. బండి సంజయ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరు కూడా టికెట్ రాకుండా కూడా వేసాడు. ఇద్దరు టికెట్ రాకుండా వేసి, అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు బండి సంజయ్ మనుషులేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన మనుషులకు ఆయన టికెట్లు ఇచ్చుకున్నాడు, ఆయన మనుషులు ఇచ్చుకున్నాడు. ఎందుకంటే వేమగౌడలో ఆది శ్రీనివాస్ గారికి గెలవాలి అంటే ఏం చేయాలి? సేమ్ కమ్యూనిటీ నుంచి ఎక్కువ మంది పోటీ చేయాలి. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు గెలవాలి అంటే ఏం చేయాలి? జేఎస్ఆర్ టికెట్ ఇస్తే పొన్నం ప్రభాకర్ గెలిచే అవకాశం ఉండదు. ఆడ ఇంకెవరైనా గెలవచ్చు అని ఆలోచన. అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఏం చేయాలి? సంజయ్ గారు ఎంపీగా గెలవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ ఇవ్వాలి. ఈ కొన్ని అండర్స్టాండింగ్ పాలసీ వస్తాను కన్నాళ్ళు. ఈ అండర్స్టాండింగ్ పాలసీ బాగానే ఇక్కడ నేనే రాజు నేనే మంత్రిగా భావిస్తూ ఉన్నారు. నేను ఏమంటా అంటే ఈ సిస్టమ్ కాదు, పార్టీ నేను అభ్యర్థుల టికెట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ చేతిలో పెట్టద్దు అంటున్నాను.
నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ ఒక కమిటీ వేసి టికెట్లు ఇవ్వాలి. సేమ్ కాంగ్రెస్ ఎస్, వీళ్ళ చేతిలో టికెట్లే ఉండదు. పార్లమెంట్ నా పార్లమెంట్ నేను చెప్పే ఒక టికెట్లు అనే వ్యవస్థ ఉండదు ఇక్కడ. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోరు. ఇంటెలిజెన్స్ తెప్పించుకొని ఎవరు గెలుస్తారు అని ఒక రిపోర్ట్ వస్తాయి కదా, ఆ రిపోర్ట్ పరంగా టికెట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ అదే పని చేస్తుంది. వాళ్ళు చేసి రావచ్చు. వాళ్ళు గవర్నమెంట్ వాస్తవంగా మీ గత ఎన్నికల్లో జీరో ఉన్నోళ్ళు ఏకంగా గవర్నమెంట్ ఫామ్ చేసారు. వాళ్ళు అంటే 8 సీట్లు ఉండాలి ఏమంత ఉండే గవర్నమెంట్ ఫామ్ చేశారు. అరే మేము గవర్నమెంట్ వస్తాను, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తాను కార్యకర్తలు కోరుకుంటే రాకుండా వేసారు. వాళ్ళు మీరు గమనించారు, రాష్ట్రపతి అధ్యక్షుడు హోదాలో ఇవాళ టర్మ్ 3 సంవత్సరాలు ఉంటుంది బీజేపీ పార్టీలో. ఏది 10 అయినా 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వీళ్ళు 3 సంవత్సరాలు 4 నెలలు ఎక్కువ వేయడం జరిగింది. అంటే అప్పుడు ఎందుకు ఎక్కువ జరిగింది? ఎన్నికలు సౌత్ నార్త్ లో ఎన్నికలు రావడంతో ఎక్కువ జరిగింది. ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి పోతుందండి చెప్పంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి పంపించడం జరిగింది. జితేందర్ రెడ్డి గారిని, మన ఎవరు విజయశాంతి గారిని, వివేక్ గారిని. అంటే నాకు నా పదవి పోతే ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారితో దోస్తాను ఉంది కదా, అదే అడగబోతున్నాను. ఆ దోస్తాలో బాగానే పంపించడం జరిగింది. చాలా మంది అంటున్నారు. ఈ విషయం నేనంటలేదు, సమాజం తెలంగాణ సమాజం మాట్లాడుతా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు రాని ఇంకోళ్ళకి రావదని కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఈ పార్టీలోకి వెళ్ళి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అంటే ఆయన పోమని చెప్పేసి ఇప్పుడు కాదు. ఏముంటది అంటే కిషన్ రెడ్డి గారు రాష్ట్రపతి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ చేరికలు కావాలి. ఎందుకు చేరికలు అవుతారు? వాళ్ళ ఈటల రాజేందర్ గారు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అని ఒక లిస్టు తయారు చేస్తాడు. లిస్టు తయారు చేసినప్పుడు చేరిక కమిటీ చైర్మన్ తయారు చేసినప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతుంది? రాష్ట్రపతి అధ్యక్షుడు పోతుంది. రాష్ట్రపతి అధ్యక్షుడు ఎవరు మళ్ళీ ఆయననే ఉన్నాడు. పోగానే అది లీక్ అవడు. లీక్ అయ్యి మళ్ళీ వాళ్ళకు ఆ కన్సర్న్ పార్టీ నుంచి ఫోన్లు, నువ్వు ఇట్లా నీ లిస్ట్ వచ్చింది వేరే బియ్య పట్టుకోతున్నావు అని చెప్పి ఈ రకంగా పార్టీలో ప్రామిస్ చెప్తాను కదా. కొల్లూరు రాజకీయాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో కొల్లుడు చేస్తా ఉన్నారు. నేనేమిటన్నా ఇండివిజువల్ కొట్ట భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ కొట్ట కార్యకర్తలు ఇండివిజువల్ కొట్టాడుతున్నారు. కార్యకర్తలు కొంతమంది నాయకులు ఈయనలాంటి కొంతమంది నాయకులు మొత్తం కొల్లుడై పనిచేస్తా ఉన్నారు. ఇది ఉండద్దు. నేనేంటంటే కింది స్థాయి కార్యకర్తనము లోకల్లా నీ పార్టీ వేరే నా పార్టీ వేరే కేసులాగా పోతున్నాయి. ఇక్కడ మొత్తం అండర్స్టాండింగ్ పాలసీ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతిసారి నన్ను అనే మాట మీరు బండి సంజయ్ మీద కావాలనే వార్తలు చేస్తున్నారు, నన్ను అంటా ఉంటారు. నేనేమన్నా కావాలని వార్తలు చేసినట్టు మీకు అనిపించింది? ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోరు, అన్ని ఛానల్ మేనేజ్ చేయాలి, అన్ని ఛానల్కి ప్యాకేజీలు ముట్టాలంటే అన్ని ఉండే. ఇక్కడ కొన్ని ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చేస్తారు. అందులో మీరు ఒకళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేనేజ్ చేయాలని చూసుడేనా? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు యాడ్స్ పోతాయి. వాళ్ళు విధంగా వార్తలు పెట్టారు, కామన్ అది. ఇప్పుడు నేను ఏమంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా కొనాలనుకుంటే వాళ్ళ నిజాలు బయటికి రావండి. నిజాలు బయటికి రావాలంటే కొంతమంది ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి మీడియాలో కూడా. అట్లా లేరు చాలా మంది, ఏళ్ళమి లెక్క పెట్టచ్చు, కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే తప్పు చేసే వాళ్ళు తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి మీడియాకు. అది నేను కోరుకుంటాను. ఎవరైనా ఇప్పుడు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది, ఇప్పుడు నేను జనసేన పార్టీలో కొనసాగుతున్నా. కానీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమే, అవునా కదా? కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఐక్య రావాలని కోరుకునే వ్యక్తులలో నేను మొదటి వ్యక్తిని ఇప్పుడు కూడా జనసేన పార్టీ అయినా కూడా. ఎందుకంటే ఇవాళ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోడిస్తా, విడిగా పోడిస్తా తర్వాత విషయం. కానీ పోటీ ఉంటది, అవునా కదా? ఎందుకంటే గతంలో 2023 ఎలక్షన్స్ అసెంబ్లీలో కూడా జనసేన పార్టీ భారతీయ జనతా కలిసి పోటీ చేయడం జరిగింది. మీరు గమనించి 8 సీట్లు పోటీ చేయడం జరిగింది. నేనేమంటే ఇవాళ భారతీయ జనతా అధికారం రావాలంటే ఇట్లాంటి వ్యక్తులను కొద్దిగా దృష్టి పెట్టి ఈ న్యూస్ నుంచి వాస్తవంగా నేను ఏమంటే అసలు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టాలి. ఈయన వేసే కుట్రలని బయటపడతాయి. ఈయనకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు పెడితే ఈయన వేసే కుట్రలని బయటకు వస్తాయి. ప్రతి ఒక్క కుట్ర పెట్టుకొస్తాయి. ఇవాళ అందరూ రాష్ట్రం మొత్తం కుట్రలు చేయడే. ఇవాళ వాళ్ళకు టికెట్లు ఇస్తా, వీళ్ళకు టికెట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి హైదరాబాద్ మాట్లాడుకుంటారు. వాస్తవం కాదో నాకు తెలియదు, హైదరాబాద్ మాట్లాడుకుంటారు రాష్ట్రపతి అధ్యక్షుడు వదలినప్పుడు. ఏమంటే ఇట్లా కాదు. ఎవరు కార్యకర్త, ఎవరు నిక్కచ్చిగా పార్టీ కోసం పనిచేస్తాడు, ఎవరు పార్టీ విడిచిపోడు అనే వ్యక్తులకు టికెట్లు కావాలి. ప్రజలలో మంచి ఆధారం ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి. ఇప్పుడు బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడా? ఇప్పుడు వాస్తవం చెప్పన్నా, ముఖ్యమంత్రి కాదు, అవసరం అయితే దేశానికి ప్రధానమంత్రి కావాలని కూడా కోరుకుంటాడు ఆయన. దేశానికి ప్రధానమంత్రి కూడా కావాలని కోరుకుంటారు. పదవులు అనేది కావాలని కోరుకుంటారు. కానీ ప్రజలు ఇస్తారా ఇయ్యరా అనేది తర్వాత. ప్రజలు ముఖ్యమంత్రి అయిన ఉండాలని కోరుకుంటారా? కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టేంత మాత్రాన అదే కాదు కదా. జనం కూడా ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు మొదటి 2019లో ఓటు వేయడం జరిగింది, అవునా కదా? ఎందుకు? ఒకసారి బండి సంజయ్ కుమార్ చాలా మంచి వ్యక్తి, గెలవాలని చెప్పి జరిగింది. 2024లో ఇవాళ మోడీ గారి యొక్క సింబల్ మీద ఇవాళ దేశానికి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అవసరం అని చెప్పేసి రెండోసారి ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఓటు వేయాలంటే ఏంది, వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్? ఇప్పుడు ఏం చేసినావు? ఇవాళ కరీంనగర్ లో మీరు గమనించండి, తీవటపల్లి అప్లరీస్ హాస్పిటల్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇవాళ 2019 నువ్వే ఎంపీగా కొనసాగుతున్నావు. ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు ఇవాళ. ఇంకా అట్లా బ్రిడ్జ్ కొత్త కూడా వేయాల్సి ఉన్నాయి ఇవాళ. కానీ గంగాధర నుంచి మన పూడూరు మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది,
రైల్వే బ్రిడ్జ్ అంటే రైల్వే ట్రాక్, దాన్ని కూడా బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. కరీంనగర్ కు ఒక చిన్న 2000 ఎకరాల జాగా తీసుకొని ఒక చిన్న ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే అవకాశం ఉండే, తీసుకురాలేదు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఒక కాలేజ్ తీసుకురావాలి, అక్కడ మెడికల్ హాస్పిటల్ తోని కొల్లుడు, అది వస్తే వీళ్ళని పంటాయి బట్ అది తీసుకురాడు. ఇవాళ రుక్మాపూర్ లో దాదాపు 100 ఎకరాలకు దాదాపు లెదర్ ఫ్యాక్టరీ కోసం అప్పుడు విద్యాసాగర్ గారు సర్జించారు, దాన్ని తీసుకురారు. అసలు కరీంనగర్ కు ప్రత్యేకంగా మీరు చేసి నేను అడుగుతున్నా, నేను శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నా. నేను ఏ అమౌంట్ వచ్చినా, ఏ మున్సిపాలిటీకి ఏ అమౌంట్ వచ్చినా, కేంద్రం నుంచి ఏది వచ్చినా నేను తీసుకొచ్చా అని చెప్తారు. అది హక్కుగా వచ్చే నిధులు. హక్కుగా అంటే ఎవరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఈవెన్ ఎంఏ పార్టీ ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నా కూడా ఆ నిధులు వస్తాయి. ఆ నిధులను నేను తీసుకొచ్చా అని చెప్పుకుంటాను. దరిద్రం ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మాక్సిమం లీడర్లు ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు సపోర్టివ్ గానే ఉంటారు. రాకేష్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు బండి సంజయ్ కి బాగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ కొడుకు విషయంలో కూడా రాకేష్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేసినారు. అంటే ఏంది అంటే రాకేష్ రెడ్డి ఇంత సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు సాధారణంగా రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఒక విషయం చెప్తాను, నేను వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు బండి సాయి భరిత కేసులో ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఎవరికి, ఈ మిస్టర్ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఎలాంటి అవగాహన లేదు. 2023లో పరిచయం అయింది, 23లో 24లో పరిచయం, 25లో పరిచయం అయింది అని చెప్పేసి అమ్మాయి రావడం జరిగింది పిటిషన్ లో. ఆయన ఏమంటాడు, చిన్నప్పటి ఒకటే క్యాస్ట్, చిన్నప్పటి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మాట్లాడతాడు. పొద్దున్న సిగ్గు లజ్జ మానం ఉండాలి ఆయన. ఎందుకంటే ఇవాళ ప్రామిస్ చెప్తానా, కేసు ఫ్యాక్ట్స్ తెలియకుండా తెలిసినట్టు మాట్లాడతారు చూడు. వాస్తవం వీళ్ళను అసలు చిదరించుకోవాలి వీళ్ళను. ఈయన ఒకడు టీఆర్ఎస్ లో ఒకడు ఉంటాడు, వి ప్రకాశం ఉంటాడు, వీడిగా అంతే ఆడగంతే. ఇద్దరు ఏంటంటే వాస్తవం చెప్తానా, కేసు ఫ్యాక్ట్స్ తెలియదు, ఏం తెలియదు, కానీ అన్ని తెలిసినట్టు వీళ్ళు అసలు వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు కలిసి తిరిగినట్టు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళంతా ఒక మెంబర్ లెక్క మాట్లాడతారు. ఒక్కసారి నేను అంటున్నాను, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వి ప్రకాశం, రాకేష్ రెడ్డి గారిని ఇద్దరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అమ్మాయి పేరెంట్స్ దగ్గరకు పోయి, అమ్మాయి దగ్గరకు పోయి మాట్లాడిన ఒక్కసారి మాట్లాడి, అప్పుడు మీరు మాట్లాడే గత మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అవి నిజమా అబద్ధం మీరు చెప్పాల్సిన అవసరం. వి ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీ కాదు కదా, అంటే అనలిస్ట్ కదా. అని అనలిస్ట్ ఎందుకు చెప్తే ఆయన టీఆర్ఎస్ పార్టీ, ఆయన 100% టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ లో పనిచేసిండే ఆయన టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఆయన అయితే ఆయన కూడా సేమ్ రాకేష్ రెడ్డి గారు. ఎందుకు రాకేష్ రెడ్డి అన్న ఎందుకు క్లోజ్ అంటే సంజయ్ అన్న ఎందుకు అట్లా? ఇద్దరి మధ్యలో ఏమో వ్యాపార ఒప్పందాలు ఉన్నాయో, ఇద్దరి మధ్యలో ఎలాంటి క్లియరెన్స్ అవసరం ఉందో మనకు తెలియదు కదా. అవన్నీ క్లియర్ కావాలంటే మరి అనుకూలంగా మాట్లాడాలనవచ్చు. అదే అనుకుంటారు జనం అయితే, అదే అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, ఇదే భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాకేష్ రెడ్డి పక్క పెడదాం, రాజాసింగ్ గారు పాపం పార్లమెంట్ లేడు పక్క పెడతాం. ఇద్దరు పక్క పెడితే 6 ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఎవరైనా మాట్లాడే ఇష్యూ మీద ఎవరు మాట్లాడలేదు కదా. ఇవాళ 8 మంది ఎంపీలు. రామచంద్రరావు గారు ఆ ఇష్యూ మీద అది కుటుంబ వ్యవహారం అని చెప్పడం జరిగింది. అది మరి మిగతా ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఆదిలాబాద్ ఎంపీ కంచెలు మొదలు పెడితే ఆదిలాబాద్ ఎంపీ కంచెలు మొదలు పెడితే నిజాం కంచెలు మొదలు పెడితే పాలమూరు ఎంపీ దాకా ఎవరైనా మాట్లాడారండి? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? అది వ్యక్తిగత వ్యవహారం అని చెప్పి మాట్లాడలేదు వాళ్ళందరూ. నేను ఏమంటా అంటే, మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడనుకో నీకే ఇబ్బంది, అని వాళ్ళ నోరెత్తే నీకే ఇబ్బంది అవుతుంది. అవునా కదా? వాళ్ళు మాట్లాడలేదు అంటే నీకు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళు అబండాలు లేదని అంటున్నాడు అనేది. వాళ్ళు మాట్లాడకుండా అబండాలు వేస్తావు నువ్వు అయితే. అంతే నీకు నీకు వరుస కట్టాను అందరూ నీకు అనుకూలంగా మాట్లాడాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీ అబ్బాయి ఆ దాడులు కానీ, కాలేజీలో చేసిన దాడులు ఏవైతే 2023 దాడులు, ఆ దిండి పోలీసుల కేసులు, ఈ లిక్కర్ తాగడము, ఈ గంజా అని రకరకాల మాకు మీడియా చూస్తున్నాం కదా, అన్నిటికీ దూరం ఉన్నాడు పాపం. చాలా మంచి వ్యక్తి, సిన్సియర్ అబ్బాయి అన్నప్పుడు నేను కూడా మాట్లాడతాను అనుకూలంగా. బండి సాయి భరిత్ నేను కూడా మాట్లాడతాను. అబ్బాయి చాలా మంచి చోట తప్పుడు కేసు పెట్టాను అని చెప్పి. మరి ఈ కేసు కన్నా బిఫోర్ ఆయన ట్రాక్ రికార్డ్ మంచిగా ఉందా అని అడుగుతున్నా నేను. పోనీ ఆయన తండ్రి ఉన్నాడు కదా, సన్ ఆఫ్ XXX ఏదైతే గ్యాగ్ ఆర్డర్ ఉంది కూడా అంటున్నాను నేను. ఈ కేసులో రాజకీయంగా మాట్లాడుకోవచ్చు వారి పేరును, కానీ కేసు సన్ ఆఫ్ మాట్లాడాలి ఉన్నాడు కదా. నా కొడుకు నిజంగానే మంచోడు, ఎలాంటి అలవాటు లేవు, నా కొడుకు కొట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి అమ్మ దేవాలయం ప్రమాణం చేస్తాడు. అడుగు, ప్రమాణం చేస్తాడు అమ్మవారి దేవాలయంలో, లేకపోతే నీ కొడుకుల మీద, నీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నా కొడుకు చాలా మంచోడు అని చెప్పేసి ప్రమాణం చేస్తావా చెప్పు. నేనంటేనే ప్రమాణం ఇంపార్టెంట్. నిజంగా నువ్వు హైందవ ధర్మాన్ని నమ్మితే, హైందవ ధర్మంలో నువ్వు నడితే ప్రమాణం చేయాలి. చేస్తాడు నా కొడుకు మంచిగా ప్రమాణం చేయమని చెప్పు. మరి నేను రెడీ. సో మొత్తానికి ఫైనల్ గా బండి సంజయ్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక్కటండి, నేను ఫస్ట్ బండి సంజయ్ గారికి చెప్తాను, నేను ఇప్పటికైనా మీరు వేసే తప్పటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మస్ట్ మానుకోరు. ఫస్ట్ బ్రాడ్మెంట్ తోని శత్రుత్వాన్ని పెంచుకోవడం, రాను శత్రుత్వాన్ని పెంచుకుంటా ఉన్నాడు ఆయన. శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు
రాజకీయాలలో అన్ని సాధ్యమే. ఇవాళ శత్రువు రేపు మిత్రుడు కూడా కావచ్చు. ఇప్పటికైనా మారాలని చెప్తున్నా. ఆయన మారకుంటే చాలా ఇబ్బంది ఆయనకే జరుగుతాయి, మనకేం కాదు, ప్రజలకేం కాదు. ఆయనకు వ్యక్తిగతమైన జీవితానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రాజకీయ జీవితానికి చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మారి మంచి అందరికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు. ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్రంలో 60 సీట్లు గెలవాలి. మరి 60 సీట్లు గెలవాలంటే నువ్వు అందరికి కప్పుకపోవాలి. ఇప్పుడున్న పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అందరికి కప్పుకపోవాలి. రాజేందర్ గారిని, అరవింద్ గారిని అందరు నువ్వు కప్పుకపోడు కాదు, వాళ్ళు కూడా నీతో కలిసి ఉండాలంటే నీ కుట్రలు ఆపాలి. నువ్వు వాళ్ళ మీద వేస్తే కుట్రలు ఆపితే నీతో కలిసి ఉంటారు. కానీ 20 గంటలు వాళ్ళ మీద కుట్రలు వేసుడే కదా. అందుకే ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదరించాలి, ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళాలి, ప్రతి కార్యకర్తను గౌరవించాలి, ప్రతి కార్యకర్తతోనే నువ్వు పనిచేయాలి. ప్రతి కార్యకర్త అప్పుడు నువ్వు లీడ్ అవుతావు. కానీ ఒక హిందుత్వ ఎజెండా పోతే ఒక మీడియాకు ముందు ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, ఒక మీడియాలో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఈయన మీడియా లీడర్ అయిపోయాడు ఇప్పుడు.